ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 267వ నామం వాగ్మి. బ్రహ్మమయమైన వాక్కు గల పరమాత్ముడు వాగ్మి అని శంకరుల వారి భావన. ఆయన వాక్కు సంకల్పం మాత్రమే వాక్కుగా వచ్చి వాక్కుగా సృష్టి అంతా చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు. అపౌరుషేయమైన వేద నినాదాన్ని తన మధుర కంఠంతో వెలువరించే స్వామిని వాగ్మి అన్నారు. వేదాలన్నీ ఆయన వాక్కు ద్వారా వచ్చినాయి. అవే మరి ఆ వేదాలనే శృతులు అన్నారు. వినటం ద్వారానే వాటిని మననం ద్వారా శ్రవణం మననం ద్వారానే పఠనం చేసి మరి కంఠస్థం చేసేవాళ్ళు. అటువంటి సమస్త విజ్ఞాన విషయాల్ని కూడా ఆయన వాక్కు ద్వారా అందరికీ అందించినటువంటి స్వామి. మంత్రాల్ని తంత్రాల్ని వాటి యొక్క పరమార్థాల్ని అవలీలగా మాట్లాడి అందరికీ అందించినటువంటి మహాపండితుడు ఆ భగవంతుడు. కనుక ఆయన్ని వాగ్మి అన్నారు. ఆయన వాక్కే సృష్టికి మూలం. ఆయన సంకల్పమాత్రంగా చేసేటువంటి సృష్టిని వాక్కు ద్వారా చేస్తారు. ఆ వాక్కు మానవులకు శుద్ధమైన వాక్కుగా పరమాత్మ అనుగ్రహం చేత వాక్శుద్ధి అంటారు. వాక్శుద్ధి కావాలి అంటే ఆ పరమాత్మ అనుగ్రహం ఉండాలి. శుద్ధి అంటే చక్కగా మాట్లాడటం, అందరినీ సంతోషింపజేసేటట్లుగా మాట్లాడటం, సత్యాలే మాట్లాడటం, చక్కని ఆకర్షణగా అందంగా అపురూపంగా ఉండేటట్లుగా మాట చక్కగా మాట్లాడగలగటం కూడా ఆ భగవంతుని యొక్క అనుగ్రహమే. ఆ అనుగ్రహం చేతే వాక్కు చక్కగా శుద్ధి అవుతుంది. ఆ శుద్ధి అయినటువంటి వాక్కు ద్వారా ఎన్నో పరమాత్మ యొక్క విషయాలను కూడా ఆ వాక్కు ద్వారానే కదా చెప్పించగలిగేది పరమాత్మ. ఆ వాక్ ద్వారా జ్ఞానాన్ని అందిస్తాడు. ఆ వాక్కు ద్వారానే ముక్తిని కూడా ప్రసాదిస్తాడు. మరి భక్తి, జ్ఞానము, వైరాగ్యము, ముక్తి అన్నీ ఆ పరమాత్మ యొక్క వాక్కు ద్వారా వచ్చేటువంటి ఆ పలుకులను విని మనం అందరము కూడా కృతార్థులం అవుతున్నాం. అలాంటి మరి ఆ స్వామి ఎన్నో విజ్ఞాన విషయాలనేంటి, మంత్రాలనేంటి, కోట్ల మంత్రాలు ఉన్నాయి. మరి తంత్రాల యొక్క పరమార్థాన్ని కూడా ఆయన అన్నిటినీ అర్థాన్ని పరమార్థాన్ని అవలీలగా చెప్పగలిగినటువంటి మహాపండితుడు. ఆయనకి తెలియంది లేదు. ఆయనలో నుండే అన్నీ అవలీలగా బయటకు వస్తాయి. వాటినే మహానుభావులు అందరూ తీసుకుని మహా ఋషులయ్యారు. వాళ్ళు ఆ పరమాత్మ ధ్యానం చేసి తపస్సు చేసి ఆయన అనుగ్రహాన్ని పొంది వాళ్ళ మనసుల్లో వాళ్ళ వాక్కు ద్వారా పరమాత్మ అలా వ్యక్తమయ్యి వాళ్ళు ద్వారా మనకి ఆ జ్ఞానాన్ని భగవంతుడు మనకి అందించాడు. అటువంటి సమస్త విజ్ఞాన విషయాల్ని కూడా అందించినటువంటి స్వామిని వాగ్మి అన్నారు. అటువంటి స్వామి మనందరికీ కూడా మంచి వాక్కుల్ని ప్రసాదించాలని కోరుకుంటూ మరి ఋషులందరూ కూడా మహాపండితులందరూ పరమాత్మని ఓం వాగ్మినే నమః అని స్తుతిస్తూ ఉన్నారు. మరి ఇంకా వాగ్మి అంటే ఈ సృష్టి అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే పరమాత్మ యొక్క వాక్కు నుండే వచ్చింది. ఆయన తనని తానే ఓంకారంగా ఉచ్చరించుకున్నాడు. అంటే సృష్టికి ఆది ఓంకారం. ఓంకారము నుండే సమస్త సృష్టి వచ్చింది. మరి అటువంటి
మా పరమాత్మ వాక్కు ద్వారా ఆయన తనని తానే ఓంకారంగా ఉచ్చరిస్తున్నాడు. అటువంటి సముద్రం నుండి కెరటం పైకి లేచింది. మరి ఆ పైకి లేచిన కెరటము, నీరు, బిందువులు అన్నీ ఆ సముద్రం యొక్క అంశే. కానీ అది వేరుగా మనకి కనిపిస్తుంది. అది కెరటం లేచినప్పుడు అది సముద్రం అనకుండా కెరటము అంటాం. దానిలో నుంచి వచ్చిన భాగమే అయినా దానికి నామరూపాలు పెట్టాం. ఆ నామరూపాలతో ఉన్నటువంటి కెరటం మళ్ళీ మరు క్షణంలో మళ్ళీ సముద్రంలో కలిసిపోతుంది. అలా సూర్యుని నుండి వచ్చినటువంటి వెలుగు కిరణాల ద్వారా ఆయన వెలుగు బయటికి వస్తుంది. ఆ వెలుగు ద్వారా ప్రపంచమంతా ప్రకాశింపబడుతుంది. ఆ ప్రకాశింపబడేటువంటి ఆ వెలుగులో ఉన్నవి మరి పరమాత్మ ఆ సూర్యుని ద్వారా కిరణాల ద్వారా వెలుగుని మనకి ప్రసాదిస్తున్నాడు. ఆయనకి ఇక్కడ ఉన్నటువంటి మంచి చెడులు ఏమీ సూర్యునికి అంటవు. అన్నిటి యందు సమానంగా ఆయన ప్రకాశిస్తాడు. అటువంటి సూర్యుని యొక్క శక్తి ఎవరు అంటే పరమాత్మే. పరమాత్మ నుండే సూర్యచంద్రులు సృష్టి అంతా కూడా దిగి వచ్చింది. అలా దిగి రావటానికి ముందు ఈ సృష్టి అంతా కూడా ఓంకారం అనేటువంటి నాదము యొక్క బిందువై ఆ ఓంకారములో ఇమిడి నిండి నిమిడీకృతమై ఉన్నాయి. ఆ పరమాత్మ యందు ఉన్నది. దీన్నే ఈ ఓంకారాన్ని అక్షరము అంటారు. అక్షరము అంటే క్షరము కానిది, క్షరము అంటే నశించేది, నశించనిది అక్షరము. అటువంటి అక్షర స్వరూపంగా ఓంకారంగా పరమాత్మ బిందు స్వరూపంగా ఉన్నాడు. ఆ ఓంకార నాదంలో నుండే సృష్టి అంతా కూడా మరి ఓంకార నాదంగా బయటికి వచ్చి సృష్టి వ్యక్తమైంది. ఆ నాదంలో లేకపోతే ఆ వాక్కులో ఉన్న శృతి, తాళము, లయ, భావము, రాగము, భావం మరి ఇవన్నీ కూడా భాష, పదాలు ఉన్న వివరాలన్నీ ఈ సృష్టి. మరి ఆ ఓంకారములో ఆ వాక్కులో ఎన్నున్నాయి? శృతి, తాళము, లయ, భావము, రాగము, భాష, పదాలు ఇన్ని ఉన్నాయి. ఇవన్నీ బయటికి వ్యక్తమైనవి. ఇవన్నీ కూడా సృష్టిలో భాగాలే. అంటే నారాయణుడే తన వాక్కు యొక్క రూపంగా ఇక్కడ సృష్టిగా వ్యక్తమయ్యాడు కనుక ఆయన వాగ్మి అన్నారు ఆయన్ని. అలా వాగ్మి అయినటువంటి స్వామి మరి సముద్ర కెరటం పైకి లేచినట్లుగా సూర్యుని కిరణాలు అంతా సూర్యుని నుండి వెలుగు ఎలా బయటకు వచ్చిందో, ఎలా అంతటా ప్రసరించిందో అట్లా పరమాత్మ నుండి సృష్టి దిగి వచ్చింది. ఆ దిగి రావటానికి ముందు ఓంకారంగా ఆయనలో బిందువుగా ఉన్నది, ఆ పరమాత్మ యందు ఉన్నది. ఆ ఓంకారాన్ని అక్షరము అన్నారు. అక్షరము అంటే నశించనిది, నాశము లేనిది అనే అర్థం. ఈ ఓంకార నాదమే ఉచ్చరింపబడి సృష్టిగా వ్యక్తమైంది. ఈ నాదంలో ఆ వాక్కులో శృతి, తాళము, లయ, భావము, రాగము, భాష, పదాలు మున్నగునవన్నీ కూడా ఈ వివరాలన్నీ కూడా సృష్టిలో భాగాలే. ఆ సృష్టి అంతా ఎవరు చేస్తున్నారు అంటే నారాయణుడే తన వాక్ రూపంగా సృష్టిగా వ్యక్తమవుతున్నాడు కనుక ఆయన్ని వాగ్మి అన్నారు. అటువంటి వాగ్మి అయిన స్వామిని మనము నమస్కారం చేసుకుంటూ ఆ స్వామికి చక్కని నిర్మలమైన శుద్ధమైన వాక్కుని ఇచ్చి ఆ వాక్కు ద్వారా జ్ఞానాన్ని ఇచ్చి ఆ జ్ఞానము ద్వారా ప్రజ్ఞానం దాకా
తీసుకెళ్ళి ఆ పరమాత్మ అనుగ్రహాన్ని, నీ అనుగ్రహాన్ని మాకు కలిగించు తండ్రి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం